శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో మనం గమనించినట్టయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వృషభంలో గురువు యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. బుధుడు రవి యొక్క కలయిక అనేది జరుగుతున్నది. అంటే మకరంలోకి సంచారం చేసినటువంటి రవితో పాటు బుధుడు మకరంలో కలవబోతున్నాడు. శుక్రుడు శని యొక్క సంచారం అనేది మనకు కుంభంలో కొనసాగుతున్నది. ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు, కుజుడు ఎవరైతే స్తంభన జరుగుతున్నదో ఆ కుజుడు వక్రత్వం పొంది తిరిగి మళ్ళీ తన యొక్క మార్పు అనేది మళ్ళీ మిథునంలోకి రాబోతున్నాడు అన్నమాట. జనరల్గా కుజుడు యొక్క వక్రత్వం అంటే బుధుడు జనరల్గా మారుతూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు కూడా తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడం అనేది మనం చూడొచ్చు ఈ యొక్క వారంలో. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తేనే జీవితంలో పైకి వెళ్ళగలుగుతాను అని చెప్పి ఒక నమ్మకం కలుగుతుంది. దానికి తగిన విధంగానే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లోనూ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. 10 మందితో సఖ్యత ఏర్పరచుకుంటారు. పోలీస్ స్టేషన్ పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ముడిపడనటువంటి ముందుకు జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలని ముందుకు జరుపుకోవాలి, భూ సంబంధితమైన విషయాల్లో ముందుకు జరగాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పెడుతుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు 21వ తారీఖు నుంచి మొదలవుతాయి. కుజుడు తన లాభస్థానంలో సంచారం అనేది స్టార్ట్ అవుతుంది. ఖర్చు విషయంలో ఎన్నో రోజుల నుంచి కంట్రోల్గా ఉండాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అదేవిధంగా ఉన్నతాధికారులను మెప్పు పొందడం జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగ కార్యక్రమాల్లో మీరు చేస్తున్నటువంటి పనికి ఒక గుర్తింపు పొందగలుగుతారు. ప్రమోషన్స్తో పాటు నూతన దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, విదేశీయాన సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త బ్రాంచ్లు ఆరంభించాలి, లేకపోతే కొత్త వారితో కలిసైనా సరే కొంచెం దూకుడుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తారు. దానికి తగిన విధంగానే వేరే వారి సహాయం తీసుకొనైనా సరే ముందుకు వెళ్ళాలనుకుంటారు. రాజకీయంగా మీరు వెదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఎప్పటి నుంచో స్తబ్దుగా ఉన్నటువంటి రాజకీయ జీవితంలోకి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా 21వ తారీఖు నుంచి కుజుడు యొక్క మార్పు జరిగినప్పటి నుంచి బాగా అనుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాల్లో కానీ డైవర్స్ రిలేటెడ్ కేసెస్లో మీకు సానుకూలంగా తీర్పు రావటం అనేది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి చింత నుంచి దూరంగా తీసుకువెళ్ళగలుగుతుంది. ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. కుజుడి యొక్క స్థితి అనుకూలంగా ఉండే విధంగా ఉంది. దీనికి ఈ రాశి వారికి ఎవరైతే సింహరాశి వారికి చాలా రోజుల తర్వాత కొంచెం బెటర్ రిజల్ట్స్ కానీ మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో సింహరాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించలేదు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. విద్యా విషయాల్లో కొద్దిగా అనుకున్న దానికన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. మ్యాథమెటిక్స్లో కూడా బెటర్ పెర్ఫార్మ్ చేయగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది బోధి వృక్షానికి చుట్టూ ప్రదక్షిణ చేయటం, గురుగ్రహ మంత్ర జపం చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకూలత కోసం దుర్గాదేవిని పూజించడం, దుర్గాష్టకాన్ని పఠించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.